తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. ప్రధానంగా ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు పెద్దపల్లి, కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలని పరిశీలించారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా భరోసా కల్పిస్తూ కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు బీభత్సం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అత్యవసరమైనటువంటి సందర్భంలో తప్ప ప్రజలు బయటికి రావద్దు. అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి వరద ప్రభావిత ప్రాంతాలను మాత్రం ముఖ్యమంత్రి పర్యటన తర్వాత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారికి అవసరమైనటువంటి సదుపాయాల కల్పన పైన దృష్టి పెడుతున్నారు. మరోవైపు పోచారం డ్యాం పరిసర ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద తెలంగాణలో మాత్రం వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేటువంటి యోచనలు కూడా ప్రజలు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన మాత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు క్లిష్టంగా మారుతుంది. కాబట్టి రోడ్డు మార్గాన కాకుండా ఏరియల్ వ్యూ ద్వారా మాత్రమే ముఖ్యమంత్రి పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది.